మనం ఈనాడు మనం చేయాల్సినటువంటిది కామ్రేడ్ ఠాగూర్ గారు చెప్పారు, విప్లవకారుల ఐక్యత అనేటువంటి చాలా ముఖ్యమైంది. దురదృష్టవశాత్తు ఈనాడు భారతదేశంలో విప్లవోద్యమం 2-3 ముఖ్యమైన కారణాల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. అది ఒకటి చీలికలు. ఈ చీలికలు అనేటువంటివి కమ్యూనిస్టు విప్లవకారులుగా విప్లవాన్ని ఈ దేశంలో సాధించాలని కోరుకునే వాళ్ళం ఐక్యం కావాలి. ఎప్పటికప్పుడు కావాల్సిందే. అట్లా ఐక్యం కాకుండా ఈ దేశంలో విప్లవం వస్తుందని ఎవరైనా అనుకుంటే అది భ్రమ. అది కమ్యూనిస్ట్ ఆలోచన కాదు. అట్లా ఐక్యత కోసం కృషి చేయటం మన ముఖ్యమైన కర్తవ్యం. కామ్రేడ్ ఠాగూర్ గారు చెప్పారు, వాస్తవం, సరైనది. అటువంటి ఐక్యత కోసం చేయాలి. ఎంత తొందరగా చేస్తాం? ప్రతి చిన్న విషయానికి చీలికలకి పోవటం సరైందేనా? మన పార్టీ తీసుకుంటే ప్రయాణం 72లో ఒకసారి చీలిక జరిగింది, 80లో ఒకసారి చీలిక జరిగింది, 84లో చీలిక జరిగింది, 90 ప్రాంతంలో ఒకసారి చీలికలు జరిగినాయి, 2013లో జరిగింది, 2022లో జరిగింది. ఈ చీలికలు ఏవైనా మన లక్ష్యాన్ని, మన విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తోడ్పడతాయా ఆలోచించాలి అందరూ కూడా. నష్టం పోయా ఈ చీలికల వలన. పార్టీలో అంతర్గతంగా ముఠాతత్వం వలన నష్టపోయాం. వీటికి పరాకాష్ఠగా చీలికలకి నష్టపోయాం. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, సమాజంలో ఉంటాయి, కుటుంబాల్లో ఉంటాయి, పార్టీల్లో కూడా ఉంటాయి. సజీవమైన పార్టీల్లో భిన్నాభిప్రాయాలు లేకుండా ఉండవు. భిన్నాభిప్రాయాల సమస్యల పరిష్కారానికి చీలిక ఎంత మాత్రం పరిష్కారం కాదు. ఒకవేళ అదే పరిష్కారం కనుక అయితే రేపు ఇంకొకటి అభిప్రాయాలు వచ్చి నేది కూడా కరెక్ట్ చీలిపోతామంటారు. అదేవిధంగా జరుగుతూ వస్తుంది. ఈ చీలికల పర్వానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఐక్యత వైపు ఆలోచించాలి. కామ్రేడ్ ఠాగూర్ గారు చెప్పినట్టుగా అది ఈనాటి అందరి బాధ్యత, గురుతర బాధ్యత. కమ్యూనిస్టులుగా మనం అటువంటి విశాలమైన దృక్పథాన్ని ఆలోచించాలి, అలవర్చుకోవాలి. ఈనాడు దేశం ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్టు పాలన పోయిందనుకుంటున్నారా? పోలా. మన వాళ్ళకి ఎన్నికల్లో కొంత దెబ్బ తగిలింది, ఎదురు దెబ్బ. కానీ దేశంలో వాళ్ళు ఏం బలహీనపడలా. కేవలం 0.7% మాత్రం ఓటు తగ్గింది. మన రాష్ట్రం లాంటి చోట అత్యంత ప్రమాదకరంగా ముందుకు వచ్చాయి. కనుక ఇటువంటి ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా వాళ్ళ దేశంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఫాసిస్టు శక్తులు, ఫాసిజాన్ని, ఫాసిస్టు శక్తులను వ్యతిరేకించేవాళ్ళు. ఈ క్యాంపుల్లో మనం ఎటు ఉన్నాం? మనం ఫాసిస్టు శక్తులను వ్యతిరేకించే వాళ్ళలో ఉన్నాం. వీళ్ళందరినీ ఐక్యం కాకుండా, అందులో విప్లవకారులుగా ఐక్యం కాకుండా దీనికి న్యాయం చేయలేము, మన లక్ష్యాన్ని సాధించలేము. అందుకోసం విప్లవకారులుగా కామ్రేడ్ ఠాగూర్ గారు చెప్పినట్టుగా ఐక్యత అనేటువంటి చాలా అవసరం ఉంది. దానికోసం ఆలోచించాలి. మన మధ్య అనేక విభేదాలు ఉండొచ్చు. వ్యక్తుల మధ్య, గ్రూపుల మధ్య, కమిటీల మధ్య, సమస్యల మధ్య తేడా ఉండొచ్చు. వాటన్నిటినీ పరిష్కారం చీలిక కాదు. ఎంతకాలం కొనసాగిద్దాం చీలికలతోటి? ఎంతకాలం కొనసాగిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది చీలికలతోటి? ఎవరికి వాళ్ళే. అది పరిష్కారం కాదు, నష్టం తెస్తుంది. నష్టం తీసుకొచ్చినాయి. మేము అభిప్రాయపడుతుంది ఇప్పటిదాకా జరిగినటువంటి చీలికలన్నీ తప్పని, నష్టం తెచ్చాయని. విప్లవకారుల ఐక్యత కావాల్సిన అవసరం ఉంది. మీరు ఆ దిశగా 3 సంస్థలు కలిసి ఐక్యం కావడం అనేటువంటిది చాలా ఆహ్వానించదగిన పరిణామం. ఆ క్రమాన్ని కొనసాగించాలి. అక్కడ ఆగిపోకూడదు. మిగిలిన వాళ్ళు కూడా సాధించడం ఎట్లా, అందుకోసం మనం ఏం చేద్దాం అనేటువంటిది ఆలోచించాలి. 3వది వాళ్ళ దేశవ్యాపిత సమస్యలు ముందుకొస్తున్నాయి. దేశవ్యాపిత ఉద్యమాల అవసరం పెరుగుతూ ఉంది. దేశవ్యాపిత ఐక్యతా ఉద్యమాల అవసరం పెరుగుతూ ఉంది.
ఇటువంటి సందర్భంలో కమ్యూనిస్టు విప్లవకారులుగా మన మీద గుర్తున్న బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నెరవేర్చాలంటే ముందు ఐక్య కార్యాచరణకు పురుకోవాలి, కలిసి పనిచేయాలి, ఆ క్రమంలో ఐక్యత సాధించాలి. అన్నిటి మీద డిఫరెన్స్ ఉంటాయి, విభేదాలు ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి పరిష్కారం కాకపోతే. అన్ని పరిష్కారం అయితేనే, సమస్యలు విభేదాలు లేకుండా ఉంటేనే ఐక్యత అనేటువంటి తప్పుడు అవగాహన. అట్లా లేకుండా ఉండవు, ఉంటే కూడా రేపు ఇంకొకటి వస్తాయి. కనుక అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం ప్రజాస్వామిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ఆమోదించే వాళ్ళంతా, విప్లవ పందాన్ని ఆమోదించే వాళ్ళంతా మనంత యాంత్రికంగా చైనా పందా కాదు, రష్యా పందా కాదు. మన భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా భారత విప్లవ పందానే మన మార్గంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి విశాల దృక్పథంతో ఐక్యత కోసం ఆలోచించాలి, ఐక్య ఉద్యమాల వైపు అడుగులేయాలి. అదే ఈనాడు భారత విప్లవోద్యమం ముఖ్య నాయకుల్లో ఉండి కృషి చేసి అమరులైనటువంటి కామ్రేడ్ డివికే గారికి మనం అందరం సమర్పించాల్సినటువంటి నిజమైన శ్రద్ధాంజలి. అటువంటి దానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కట్టుబడి ఉంది, కొనసాగిస్తుందని ప్రకటన చేస్తూ ఆ దిశగానే అందరం ఆలోచిద్దామని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కామ్రేడ్ డివికే గారికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విప్లవ శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను.